హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. మై డైలీ వ్లాగ్. ఒక రోజులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తూ ఉంటాను, అది కూడా స్పెషల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే లేచాను. 5:30కి అలారం పెట్టుకున్నాను గైస్. లేవడానికి 6 అయింది. ఇదే అనమాట మా చిన్న ఇల్లు, మా అమ్మ వాళ్ళది. మా నాన్న చూడండి, మొత్తం ఇంటి ముందర ఆవులు కడగడానికి రెడీగా చేస్తూ ఉన్నారు. ఆవులు మాకు 2 ఉన్నాయి, అలాగే ఒక చిన్న దూడ అనమాట. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ చెట్టు కింద కట్టేస్తూ ఉంటాము. ఇంకా ఆవుల్ని కట్టడానికి సపరేట్గా ఒక ప్లేస్ కూడా ఉంది, అది ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే డైలీ మార్నింగ్ ఇది 6 o'clockకి ఎంత 10 o'clock 9 o'clockకి ఎంత వెళ్తురు ఉంటుందో అలా ఉందన్నమాట. మార్నింగ్ చాలా టెంపరేచర్ 5:35కే మనకి మబ్బు అనేది అంతా వెళ్ళిపోయి డార్క్నెస్ వెళ్ళిపోయి ఫుల్ సన్ లైటింగ్ అయితే వచ్చేస్తుంది. సో 6కి ఆవులన్నీ కడిగేసిన తర్వాత 6:30కి అలా మా అమ్మ పాలు అయితే పిండుతుందన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నేను కాఫీ కానీ టీ ఏదైనా ప్రిఫర్ చేస్తాను. బెంగళూరులో ఉన్నప్పుడు కానీ ఇంకా అవుట్ సైడ్ కానీ మ్యాక్సిమం టీ కాఫీ ఏది తీసుకోను. ఇంకా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తే ఇంకా కాదనలేక తాగడం అంతే. నేను షుగర్స్ పూర్తిగా కంప్లీట్గా స్టాప్ చేసేసాను. డైట్ చేస్తున్నాను. ఇప్పటికే నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. మీకు ఎవరికైనా వెయిట్ లాస్ వీడియోస్ కూడా కావాలంటే చెప్పండి. నేను పూర్ణిమ గారు ఉన్నారు కదా, తన యూట్యూబ్ ఛానల్లో అయితే డైట్ ఫుడ్ అయితే తీసుకుంటూ ఉన్నాను. సో పాలు పిండేసిన తర్వాత ఇంటికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అలా రెడీగా పెట్టిందనమాట. నేను చేసే టీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట. కొంచెం బాగుంటుంది, కొంచెం ఓపిక్గా పెట్టాలి టీ అనేది. కాఫీ అయిపోయేంత త్వరగా టీ అవ్వదు కదా. సో ఎలా పెడతానంటే, ఫస్ట్ వాటర్ వేసి కావాల్సినంత అది బాగా మరిగేటప్పుడు 4 మెంబర్స్కి నేను 2 spoons టీ పొడి వేస్తాను. 3 రోజెస్కి అలాగే 2 spoons షుగర్ వేస్తాను. అది షుగర్ లేకుండా కూడా తాగుతూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు. కాకపోతే ఇంకా రెసిపీ చెప్తున్నాను కదా అని 2 spoons షుగర్ వేసాను అనమాట. అది బాగా కొంచెం డార్క్ అయిన తర్వాత పాలు వేసుకుంటాను. ఒక 5 minutes అలా బాగా మరిగితే మనకి టీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక పక్క పాలు అనమాట. పాలు వచ్చి మా అక్క కూతురు ప్రజ్వలిత, తను మా ఇంట్లోనే ఉంది హాలిడేస్కి, అందుకని తన కోసం అయితే పాలు రెడీ చేస్తున్నా. టీకి ఫ్యాన్స్ ఉండడం ఏంటి అనుకుంటారేమో, నిజంగా నేను పెట్టే టీ అంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం. నాకు కుకింగ్ అంటే చాలా 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 ఇష్టం. నేనేదో పెద్ద చెఫ్ అని చెప్పాను కానీ మామూలుగా మనం డైలీ తినే వంటలు నేను చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాను. అందుకే టేస్టీగా వస్తూ ఉంటాయి. నాకు కూడా కొన్ని ఫ్లాప్ అయిన రెసిపీస్ కూడా ఉన్నాయి. తినలేకుండా ఒకరోజు సాల్ట్ ఎక్కువ అవుతుంది, ఒకరోజు కారం ఎక్కువ అవుతుంది, కానీ ఇష్టంగా చేస్తాను అని మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. సో టీ అయితే రెడీ అయిపోయింది. మా నాన్న మా అమ్మ టీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. టీ తాగిన తర్వాతనే ఏ పనైనా చేస్తుంది మా అమ్మ అయితే. సో చూడండి, ముగ్గు వేస్తూ ఉంది నేను టీ పెట్టేలోపు. సో ఇంకా ఇద్దరికి టీ ఇచ్చేసి, మా అక్క కూతురు అని చెప్పాను కదా, తను ఇప్పుడే నిద్ర లేచిందనమాట. తను కూడా పాలు ఇచ్చేసి, ఇంకా మా నాన్న కాంబినేషన్ రస్క్తో అయితే, అంటే డైలీ తినడు, ఈరోజు ఎందుకో తింటూ ఉన్నాడనమాట. ఇవన్నీ పెట్టద్దు అని చెప్తూ నిన్నాడు. ఇంకా నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఖచ్చితంగా నాకు దిష్టి అయితే తీపిస్తుంది మా అమ్మ. చాలా రకాల ఉప్పు, ఎండుమిరపకాయలతో, ఇంకా మట్టితో, కానగాకులతో ఇలా చాలా చాలా డిఫరెంట్గా తీపిస్తూ ఉంటుంది. ఈరోజేమో ఇలా ప్లేట్లో పసుపు, అన్నము అవి వేసి, నిప్పులు ఉంటాయి కదా, పొయ్యి వాడే వాళ్ళకైతే తెలుస్తుంది, ఆ నిప్పులతో అయితే దిష్టి తీస్తుంది. ఈ ఆంటీ నా ఫేవరెట్ అనమాట. నేను స్కూల్ పోకముందు నుంచి కూడా నాకు దిష్టి తీయడానికి ఈ ఆంటీనే వచ్చేది. ఈ ఆంటీ తీస్తే నాకు ఖచ్చితంగా బాగా అయిపోతుంది. సో దిష్టి తీసుకున్నాక ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి దోశ, అలాగే బొంబాయి చట్నీ అనమాట. దోశకి బొంబాయి చట్నీ నిజంగా బాగుంటుంది. చాలామంది పూరి కాంబినేషన్ అనుకుంటారు, కానీ దోశకి బొంబాయి చట్నీకి సూపర్ ఉంటుంది టేస్ట్. టోపీ దోశ అయితే ట్రై చేశాను యూట్యూబ్ కోసం, అంటే బ్లాగ్ చేస్తున్నాను కదా, ట్రై చేశాను అనమాట. సో 50-50 బాగానే వచ్చింది. టేస్ట్ అయితే బాగుండింది. ఆ షేప్ అనేది 100% రాలేదు. ఏం రానుమా? రాను. పెట్టు, పాట పెట్టు పజ్జ. పిషు పిషు అయ్యి రోబో బేబీ ఆవు పాపాలు మేది కుక్కేది బొవ్వు కుందేలు అది కుందేలు కాదు, కుందేలు.
పెద్ద బొమ్మ ఇట్లా చూపిమ్మా. ఈసారి మా ఆవు ఏం చేస్తున్నారు? జీవ వస్తాను అని చెప్పు. ఏం చేస్తున్నావు అమ్ముకుట్టి? జియా బ్యాట్ బాల్ ఎవరు మా తీసిచ్చింది? అమ్మ అంటే నేనేనా? పోను మీ ఇంటికి పో. చెప్పమ్మా డాడీ పోను. పోను కుట్టి డాడీ పో రాను. పో డాడీ రాను. డాడీ మా నువ్వు కారు మామ ఏమంటాడు? మా కారు మామ ఏమంటాడు? బిత్తిరి బిత్తిరి నాదంటే గబ్బు బాబా పెట్టుకుంటే చెప్పు రానని చెప్పు. రానని చెప్పు. తింటాను. చాక్లెట్ సగం తినింది. డాడీ ఎందుకు అడుగుతాను? చాక్లెట్ కొరికింది. ఏమే డాడీ బాయ్ చాక్లెట్ డాడీ డాడీ గట్టి బిలో డాడీ. చూసారుగా మా అమ్ముకుటితో ఎంతసేపు బాగా ఆడుకున్నాము. సో ఆడుకున్న తర్వాత ఇంకా మా నాన్న బయటకు వెళ్ళి జామకాయలు అయితే తీసుకొచ్చారనమాట. నాకు ఉప్పు కారం వేసుకొని జామకాయ తినాలంటే చాలా ఇష్టం. జామాకులు కూడా చిన్నప్పుడు తినేదాన్ని నేను, చింతపండు ఉప్పు కారం వేసుకొని. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక పక్క మొత్తం ఉప్పు రాస్తాను, ఒక పక్క కారం రాసి ఇష్టంగా తింటూ ఉంటాను. కాసేపు తర్వాత అందరూ ఫుల్ స్లీప్ అనమాట. ఇంకా వంట నేనే చేయాల్సి వచ్చింది. బయట వెళ్ళినప్పుడు మా నాన్న చింతాకు ఉంటుంది కదా, చింత చిగురు అంటూ ఉంటారు, సో అదైతే తీసుకొచ్చారు. దాంతో అయితే పప్పు చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ పప్పు అయితే తినేసాము. తిన్న తర్వాత ఇప్పుడు మా అమ్ముకుట్టి ఉంది కదా ఇంట్లో, మా అమ్ముకుట్టికి మా అమ్మ ఎలా తినిపిస్తుందో చూడండి. చాలా క్యూట్గా, అంటే చిన్నపిల్లలు అతి చేస్తూ ఉంటారు తినను అని. మా అమ్ముకుట్టి అలా కాదనమాట. పెద్దవాళ్ళు చెప్పింది బాగా వింటూ ఉంటుంది, అల్లరి కూడా చేస్తుంది. అంటే ఏ టైంలో ఏం చేయాలో అలా చేస్తూ ఉంటుంది. మా అమ్మ తనకి అత్త అవుతుంది, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడికి కూతురు. చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అందుకే అమ్ముకుట్టి కూడా మా అమ్మ దగ్గర చాలాసేపు ఉండడానికి ఇష్టం. చూడండి మీరే తెలుస్తుంది. తింటాను. నీ అని పిలిచి అమ్ముకుట్టే. నువ్వు పిలుమ వస్తుంది. నువ్వు పిలు వస్తుంది. అప్పుడే జియా చూడు పర్పుల్ కలర్ బార్బీ బాటిల్ తెచ్చుకోండి. అవునా అమ్ముకుట్టి? మన కొత్త బాటిల్ తెచ్చినావా? తాగు సార్లే అక్క తాకి ఇచ్చేయి. ఈవినింగ్ ఏమో ఇలా మళ్ళీ ఫ్రూట్ తీసుకుంటున్నాం, మస్క్ మిలన్ అనమాట. ఈ సమ్మర్లోనే కాదు, డైట్ చేస్తున్నప్పటి నుంచి కూడా మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకుంటున్నా. డిన్నర్లో వెజిటేబుల్స్ ఇలా ప్లాన్ అయితే చేసుకున్నా. డైట్ ప్లాన్ మొత్తం నేను మీకు చెప్తాను. ఈవినింగ్ స్నాక్స్ని పునుగులు అయితే చేశాను. చాలా సింపుల్ రెసిపీ, మా ఆయనకి చాలా ఇష్టమని ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను అనమాట. అది చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. రెసిపీ పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా రెసిపీ పెట్టట్లేదు, కానీ పునుగులు అయితే ఈవినింగ్ స్నాక్స్కి చేశాను. చాలా సింపుల్ రెసిపీ. నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఎలా చేసుకోవాలని. దీన్ని చేయడానికి ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. పునుగులు వేసిన తర్వాత అలాగే ఉండిపోకూడదు. మనం జామున్ ఎలా అయితే మొత్తం కాలడానికి తిప్పుతూ ఉంటామో అలా తిప్పుతూ కాల్చుకుంటూ ఉండాలి. అవి కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది, మనం తీసేయచ్చు. ఇంకా కొంచెం సేపు పెడితే అవి బ్లాక్గా అయిపోతాయి. ఈ పునుగులు చేసేసిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయో చెప్పడానికి మా అమ్మమ్మ అయితే ఉందన్నమాట, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ. సో తను ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తుంది. వీటిని చల్ల పునుగులు అంటాం కదా, దీనికి కాంబినేషన్ ఏమీ లేకుండా కూడా తినచ్చు, కానీ టమోటో చట్నీ ఉంటే మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది. లైటింగ్ లేదే, బాగున్నాయమ్మా?
ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇవి చాలా బాగుంటాయి. కాకపోతే ఒకటి మైనస్ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అవి ఎక్కువ ఆయిల్ పట్టకుండా కూడా ఒక ట్రిక్ ఉందన్నమాట. నేను రెసిపీ పోస్ట్ చేసినప్పుడు చెప్తాను. యా డాడీ చిన్నగా ఉందే. మేము డీమార్ట్కి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉండగా ఇది బసిన్కొండ చెరువు అనమాట. ఈ చెరువు పక్కన అందులో ఉన్న పాములే అనుకుంటా ఇటుపక్క నుంచి ఇటుపక్క ట్రావెల్ చేస్తుంటే మాకైతే కనిపించింది. ఒక చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఈ రూట్ కొంచెం ఖాళీగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక షార్ట్ కట్ అనమాట. మా ఊరి బైపాస్ నుంచి టౌన్లోకి ఎంటర్ అయ్యే రోడ్ ఇది. ఇంకా డీమార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అంటే ఇది ఒక 2 years బ్యాక్, 1.5 year అవుతుంది అంతే ఈ మదనపల్లిలో డీమార్ట్ రావడం. ఇది వచ్చినప్పటి నుంచి మా నాన్న వాళ్ళు ఇక్కడికే షాపింగ్కి అయితే వస్తూ ఉంటారు. డాడీ షాపింగ్ ఎంత చేస్తావు? ఎంత? ఇలా నేను వీడియోలు తీస్తూ ఉన్నాను అనమాట. కాకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ నా దగ్గరికి వచ్చి వీడియోలు తీయకూడదు అని చెప్పారు. అప్పటి వరకు తీసుకున్న వీడియోలు కూడా డిలీట్ చేయమంటారేమో అని భయపడ్డాను, కానీ ఇంకా నుంచి తీయద్దు అని మాత్రమే చెప్పారు కాబట్టి కొంచెం హ్యాపీగా అయిపోయాను. సో బయట వచ్చాను. బిల్ అయితే మేము అనుకున్న దానికన్నా తక్కువే అయింది. మా నాన్న ఏమో 5,000 అన్నారు, ఎందుకంటే ఉగాది అప్పుడు షాపింగ్ చేశారంట. అప్పుడు ఒక 5,000 అయింది. అప్పుడు ఫెస్టివల్ కోసం ఎక్కువ కొన్నారు కదా, అందుకేమన్నా 5,000 అయి ఉండొచ్చు. ఇప్పుడైతే 4,300 ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. డిన్నర్తో మార్నింగ్ నుంచి డిన్నర్ వరకు ఇలా అయితే ఉంటుందన్నమాట నా డే. అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.